దేశం అంటే మనుషులని పిల్లారా మరి చెప్పుకున్న రీతిగా లోకమును ప్రేమించినాడు అంటే లోకములో ఉన్న మనుషులను అందరినీ ప్రేమిస్తున్నాడు. సకల జాతుల వారిని, సకల మతాల వారిని, సకల దేశస్తులను, భూమి మీదనున్న సమస్త మనుషులను ఆయన ప్రేమించుచున్నాడు. పిల్లారా ప్రతి మానవుని ప్రేమించుటకు ఆయన ఈ లోకానికి ప్రేమ గల రక్షకుడుగాను, ప్రేమ స్వరూపుడుగాను ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ప్రియమైన వారులారా, మనుషులందరి పాప దోషముల కొరకై ఆయన ప్రేమతో కల్వరి శిలువపై తన ప్రాణమును అర్పించినాడు. మనుషులందరి పాపమును పోగొట్టుట కొరకై ఆయన ప్రేమతో తన రక్తమును శిలువలో, పరిశుద్ధమైన రక్తమును శిలువలో దారుగా కార్చినాడు. మా ప్రియమైన పట్టణ ప్రజలారా, మనుషులందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమను గురించి బైబిల్ గ్రంథం ఇలా సెలవిచ్చినది, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, విడువక నీ ఎడల కృప చూపుచున్నానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మనుషులందరి పట్ల దేవుని ప్రేమ బహున్నతమైనది. మా ప్రియమైన వారులారా, మనుషులందరి కొరకై ఆయన తన ప్రాణమును పెట్టి పరిశుద్ధమైన రక్తమును శిలువలో కార్చినాడు. ఎందుకొరకయ్యా అంటే రక్తము చిందింపబడకుండా మానవుని పాపమునకు పాప క్షమాపణ కలగదు అని సామాన్యముగా చెప్పవచ్చని రాయబడి ఉంది. ప్రతి మానవుడు పాపములో పుట్టి పాపములో జీవిస్తూ పాపములో మరణిస్తున్న మానవుని కొరకై పరిశుద్ధుడైన దేవుడుగా, ప్రేమగల రక్షకుడుగా యేసునాథుని పేరుతో ఈ లోకములోనికి ఉద్భవించాడు. ప్రియమైన వారులారా, ఆయన పుట్టుకతోనే లోకమంతటికి మహా సంతోషకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని దేశస్తుల వారిని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానమని బైబిల్లో సెలవిచ్చుచున్నది. మా ప్రియ దేశీయులారా, పాపములో మానవుడికను మరణించడానికి అవసరమే లేదు, వీలు లేదు అని దేవాతి దేవుడే తన ప్రణాళికను మన కొరకై ఈ లోకంలోనికి సిద్ధపరిచి ఆయన తన ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన శిలువలో తన ప్రాణం అర్పించి మరణించిన వాడిగా ఉంటున్నాడు. అయితే ప్రేమగల దేవుణ్ణి మరణము బంధించలేకపోయింది. ఆయన 3వ దినమున మరణించిన వాడు తిరిగి లేచిన వాడిగా ఉంటున్నాడు. సమాధి ఆయనను బంధించలేకపోయింది. ప్రియ దేశీయులారా, ఆయన నేటికి సజీవుడు. ఆయన సమాధి నేటికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి సమాధి నేటికి ఖాళీగా ఉంది. అనేక మంది యాత్రికులు ప్రతి దినము వేల సంఖ్యలో పోయి దర్శించి వస్తున్నారు. ప్రియ దేశీయులారా, మా ప్రియమైన సహోదరులారా, సహోదరులారా, దేవుని యొక్క వాక్యం ఈ మాటల యందు నమ్మిక ఉంచండి. పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి మనలను పవిత్రులుగా చేయమని వ్రాయబడి ఉంది. మనలను అంటే అందరినీ, అన్ని దేశస్తుల వారిని మనలను కడిగి పవిత్రులుగా చేయడం. ఈ రీతిగా పాపము నుండి మానవుడు విడిపించబడి మోక్ష రాజ్యమునకు వారసుడగుటకు ప్రభువైన యేసు క్రీస్తు వారే మార్గముగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పాడు, నేనే మార్గము, నేనే మార్గము అన్నాడు. వేరొక మార్గము లేదండి. యేసు ప్రభువే పాపములను క్షమించుటకు మార్గమై ఉన్నాడు. ఇంకొక మాట చెప్పాడు, పాపములు క్షమించుటకు భూమి మీద నాకు అధికారం ఉన్నది అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. ప్రియదేశులారా, పాపములో పుట్టి పాపములో మరణిస్తే పాపం వల్ల కలిగే ఫలితం మరణం. దాని ద్వారా మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడు. ఇటు నరక శిక్ష నుండి నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమ గల దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కరుణామయుడు, జాలి కలిగినటువంటి వాడు. మనల్ని రక్షించడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్లయితే ఏం చేయాలయ్యా అని వాళ్ళకు చేసు, ప్రభా పాపిని నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించయ్యా, విశ్వసిస్తున్నానని 2 మాటలు
హృదయ పూర్తిగా నువ్వు చెప్పగలిగితే ప్రియుడా నువ్వు క్షమించబడతావు. సోక్షముల మోక్షం, ఖర్చు లేని కైలాసం నీకు సంప్రాప్తము చేయబడుతుంది. ఆ రీతిగా పరలోక రాజ్యానికి వారసులు అవ్వచ్చు, వైకుంఠానికి చేరవచ్చు. నిలారు మేము ఎక్కువగా చెప్పగాలి ముందుకు వెళుతున్నాం. యేసు ప్రభుని వచ్చి ఇట్టి సత్యములు ఎక్కువగా తెలుసుకోవాలంటే హైతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బిరాక ప్రార్థన మందిరం ఉంది. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం 9:30 గంటలకు దైవ ఆరాధన జరుగుతుంది. ప్రతి ఆయా దినాల్లో సాయంకాలపు వేళ వారి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దేవుని వచ్చిన అన్వేషణ నీకుంటే ప్రేమతో మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నాం. రండి, దేవుని యొక్క వాక్యం విని సత్యమును గ్రహించి ప్రియమైన వారులారా మేలైనది చేపట్టమని పరలోక రాజ్య వారసులు కమ్మని ప్రేమతో నీకు మనం చేస్తున్నాం. నేను ఈ స్థలం విడిచిపెట్టి ముందుకు వెళ్తున్నా. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నతుడు దేవా, ప్రేమలేని మా తండ్రి, దయగల ప్రభువా, ఘనమైన మీ నామమునకై స్తోత్రాలు. మీ దాసుని ద్వారా తెలియజేసిన మాటలు నిత్యజీవులకు మార్గమైన మేము ఎదుటకు మీ ప్రజలను మీరు సంకల్పించండి. రక్షణ నిర్వహణ దర్శించండి. ప్రభు మరి చేయబడిన పరిచర్యను ముద్రించండి. మీ నామకరణ కోసమై మీ కార్యం జరిగించే దేవుడు అని స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న పరిచర్యను దేవ మరి ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించున్న మా తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన శుభవర్తమానాన్ని మీకు తెలియజేయడానికి వచ్చాం. ఏంటంటే ఆ శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని ఈ శుభవర్తమానం మీకు తెలియజేయడానికి వచ్చాం. ఏంటయ్యా శుభవార్త అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయనే అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కనుక పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినది,
పూర్ణ అంగీకారమునకు యోగ్యమునై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక మానవుడు పాపంలోనే పుట్టి పాపంలోనే చనిపోతే నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది, పాతాళం ఉంది, వేదన ఉంది, దుఃఖం ఉంది. దావీదు అనేటటువంటి రాజు ఏమంటున్నాడంటే, నేను పాపంలో పుట్టిన వాడును, నా తల్లి నన్ను పాపంలో కన్నదన్నాడు. ఏ భేదం లేదు, అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను అనగా రక్షణను పొందలేకపోతున్నాడు. ఆ రక్షణ కనుక నీకు సర్వలోక మానవుల కొరకు రక్షకుడుగా యేసు ప్రభువారు జన్మించినాడు. కన్యక గర్భాన అదే శుభవర్తమానం. సర్వలోక మానవుల పాప పరిహారం కొరకు లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా తను తాను బలిగా అర్పణగా ప్రాణార్పణగా పోయబడుతూ వచ్చాడు. కనుక పాప శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవడానికి వేరొక మార్గం లేనే లేదండి. యేసు ప్రభువే మార్గం, జీవము, సత్యమై ఉన్నానని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ త్రోసివేయనని సెలవిస్తా ఉన్నారు. ప్రయాసపడి పాప భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రేమతో పిలుస్తున్నాడు. అయ్యా అమ్మ, నా కాదులే మా కాదులే అనుకోవద్దు. రేపు మనది కాదు, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలా. ఎందుకంటే మానవుని జీవితం నీటి బుడగ వంటిది, ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోతుంది. కనుక అయ్యా అమ్మ, రేపు మనది కాదు, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. కనుక ప్రభువైన యేసు క్రీస్తు నందు విశ్వాసముచ్చును, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మరక్షణ మేలు పొందెదరు. ఇంకను మీరు ప్రభువైన యేసు క్రీస్తు వారి గురించి తెలుసుకోవాలని ఆశించినట్లయితే ఐతా నగర్ లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బరాక ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకుడు సేవకురాలు కుటుంబంతో ఉంటున్నారు. అక్కడ పరిశుద్ధుల విశ్వాసులు ఉన్నారు. కనుక మీకు అనేకమైన ఆత్మీయ విషయాలు చెప్పి మీ కొరకు ప్రార్థన చేస్తారు. అక్కడ వార కోరికలు జరుగుతూ ఉంటే ప్రతి ఆదివారం ఉదయం 9:30కి ఆరాధన జరుగుతుంది. మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళబోతున్నా మీరున్న చోటనే మీరు కళ్ళు మూసుకుని తలలో ఉంచినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మర్యాద ఈ పాదాలు పొందాను. ఈ ఉదయకాల సమయంలో ఈ శుభవర్తమానం ఈ ప్రాంతానికి అందించడానికి ఈ దయాపూర్వక సంకల్పాన్ని మీ స్తోత్రాలు. ఎయిర్పోర్ట్లో ఎవరున్నారో నిశ్చయంగా నిర్ణయించబడి వాళ్ళని రక్షణకు రావాల్సి ఆ ప్రణాళికలో ఉన్నవాడిని మీరు ప్రత్యేకంగా దర్శించి వారి నేరుగా సూటిగా మీరు మాట్లాడే మాట వారి తాకి వారి ఆ విధంగా పాప క్షమాపణ రక్షణ భాగ్యాన్ని పొందిన రాజ్యాన్ని వాసుకోవడానికి మీరు కార్యం జరిగించండి. మేము ముందుకెళ్తే చూడండి. మరి యేసు ప్రభు నామాలు పెట్టి ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. కలుషని క్షమకై ప్రార్థించి సిలువలో నీకై దాపిగొని కలుషని క్షమకై ప్రార్థించి యేసు పిలచుచున్నాడు రమ్ము. ప్రేమతో యేసు పిలచుచున్నాడు రమ్ము. తానే కడుగును తమ రక్తముతో తండ్రి వలె
తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతాలకు తీసుకుని వచ్చారు. ఏమి చేసే స్వార్థ పరిచర్యలో మాకు ముందుండి నడిపించమని మీరు అంత ప్రోక్షణ కోరుకుంటూ తీసుకున్నామని వేడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రమంగా లైన్లో ఉంటాయి. పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి హల్లెలూయా. మా ప్రియమైన పరిసర ప్రాంత ప్రజలారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ఉదయకాల సమయంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రేమతో యేసు పిలుస్తున్నాడు, రమ్ము. ఇలా రాయబడింది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వారులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చుదనని యేసుక్రీస్తు వారు తెలియజేసిన వారు ఉన్నారు. మానవుడు కొరకై దేవాదేవుడు మరి సర్వలోక మానవుల కొరకు ఆయన నెమ్మదిని విశ్రాంతిని అనుగ్రహించేవాడు. ఈ దేవుడు ఉన్నతమైన స్థలంలో నివసించిన దేవుడు, పూజారుడు, సమీపంలో దేశంలో అమరత్వం కలిగిన వాడు. దేవాదేవుడైన దేవుడు మానవునిగా భూలోకంలో అవతరించి మానవుని పిలిచిన వాడు ఉన్నాడు. మానవుని పిలిచి నెమ్మది అనుగ్రహించేవాడు. ఈ దేవుడు నెమ్మది అనుగ్రహించేవాడు. మానవుడు నెమ్మది లేని దినాల్లో దేవుడు నెమ్మది కలుగజేసేవాడు. నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తుందని తెలియజేసిన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువుని రాయబడింది. ఈయన అందరికీ విశ్రాంతిని అనుగ్రహించేవాడు. ఆయన ఎదుగు వచ్చేవారిని, నా ఎదుగు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో త్రోసివేయని తెలియజేసిన దేవుడు ఉన్నాడు. ప్రియమైన వారలారా, మానవుని ప్రేమించే అనువాలను వారి యొక్క స్థాయిలను తెలుసుకుని ప్రేమించేవారు ఉంటారు, స్వీకరించేవారు ఉంటారు, స్నేహం చేసేవారు ఉంటారు. ఈ దేవుడు ప్రతి వారిని ఆయన స్వీకరించి ప్రేమించి వారి అక్కర వారి సహాయమును మరి వారికి సహాయం చేసే దేవుడు ఉన్నాడు. ప్రియమైన వారలారా, భూలోకంలో 33 సంవత్సరాలు జీవించిన దేవుడు మానవుడిగా జీవించి మానవునికి అనేకమైన హెచ్చరికలు చేసిన వాడు ఉన్నాడు. అనేక విధములుగా ఆయన ఎదుకు వచ్చిన వారు ఉన్నారు. ఆయన మాట విని వారు ఉన్నారు. నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాడని రాయబడింది. దైవగ్రంథంలో ఇలాగ రాయబడింది. ఆది కాండములో అబ్రహాం అనే వ్యక్తి దేవుని మాటను విని వాడుకున్నాడు. ఆయన గత జీవితం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన మార్గంలో ఆయన జీవించలేదు. దేవుని వలన మానవుని అలాగూ తన ఇష్టానుసారంగా జీవించేవాడుగా అది మంచి మార్గం అని అనుకునేవాడు ఉన్నాడు. అందుకే దైవగ్రంథంలో రాయబడింది, ఒకరి ఎదుట సరైనగా కనపడే మార్గం కలదు కానీ కుదకని మానవులకు దారి తీనని రాయబడింది. మారడం దేవుని వలన పాపంలో జీవితం మారడం. అయితే దేవుని కృపావరం మన ప్రభువు యేసుక్రీస్తునందు నిత్య జీవనం రాయబడింది. మానవుని మార్గం మరణమైనది. దేవుని వలన మాట విని ఆయనపై వ్యక్తి దేవుడు మరి హెచ్చరిక చేసినప్పుడు దేవుని మాటను విని వాడుకున్నాడు. దేవుని మాట విని భూలోకమందరికి ఆశీర్వాదకరంగా ఆ వ్యక్తిని చేసిన వాడు ఉన్నాడు. వినని వారు కూడా ఉన్నారు. ప్రియమైన వలన వినవాడు త్రోసివేయబడిన వాడు ఆ నిత్య శిక్షను నిత్యాగ్నిని పొందినవాడు ఉన్నట్లుగా చూస్తాం. ప్రియమైన వలన ఉదయకాల సమయంలో కల్వరి శిలువలో యేసుక్రీస్తు వారు సర్వమానవాళ్ళని ప్రేమించి అమూల్యమైన రక్తమును చిందించిన వాడుకున్నాడు. భూలోకంలో జీవించిన విధానంలో మానవునికి ఎన్నో విధములుగా ఆయన మేలు చేసిన వాడు ఉన్నాడు. ఈయన యెహోవా మంచివాడని రాయబడింది. మంచివాడు మంచికరం చేసేవారు ఉంటారు. సమాజంలో కూడా చూస్తాం మనం వ్యక్తులను. ఈ వ్యక్తి దుర్మార్గుడు అంటారు, ఈ వ్యక్తిని మంచివాడు అంటారు. ప్రియమైన వలన మంచివాడు మంచి కార్యం చేసేవాడు ఉంటారు. చెడువారు వారి యొక్క క్రియలు చెడ్డవిగా ఉంటాయి. అయితే అతను ఎరగడు. సమాజం గుర్తిస్తుంది. సమాజం గుర్తించి
సమాజంకు వ్యతిరేకంగా జీవించినప్పుడు సమాజం శిక్షించేదిగా ఉంటుంది. సమాజంలో కట్టడలు ఉన్నాయి. ఈ కట్టడలు మీరినప్పుడు శిక్షించేవాడు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, అధికారులు కానీ సమాజం కానీ వ్యక్తులు కానీ శిక్షించేవారు ఉంటారు. ఈ దేవాదేవుడు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. ప్రియమైన వాళ్ళ యేసు క్రీస్తు వారు మానవాడిని రక్షించడానికి వచ్చిన దేవుడు. యేసు క్రీస్తు బైబిల్ ఒక వ్యక్తిని రక్షించడానికై ఆయన మరి యేసు క్రీస్తు మీదకు ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు శిక్షింపని దేవుడు ప్రేమించి ఆవిడను మరి శిక్ష నుంచి విడుదల కలిగించిన వాడుకున్నాడు, మేలు చేసిన వాడుకున్నాడు. ప్రియమైన వారు, ఈ ఉదయకాల సమయంలో యేసు క్రీస్తు వారు సర్వమానవాడిని పిలుచున్నాడు. విశ్రాంతిని నెమ్మది అనుగ్రహించుటకు, రక్షణను నిత్య జీవనం అనుగ్రహించుటకు, మానవుల నుంచి జీవనం దాటించుటకు, పరలోకములకు మార్గమైన యేసు క్రీస్తు వారిని రాయబడింది. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును తెలియజేసిన ప్రభువు అన్నాడు. ప్రియమైన వారు, నిత్య జీవనం అనుగ్రహించడం కాదు కానీ నిత్యత్వంలో ప్రభుతో కూడా యుగంలో జీవించే అనుభవాన్ని దేవుడు కలిగించేవాడు ఉన్నాడు. ఎప్పుడంటే యేసు క్రీస్తునందు ఒక వ్యక్తి అన్నాడు, అయ్యలారా ఇంత గొప్ప రక్షణను నేను ఎలాగ పొందగలని తెలియజేసిన మాటను బట్టి యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నేను నీ ఇంటి వాళ్ళు గొప్ప రక్షణ పొందిందని తెలియజేసిన మాటలు చూస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో యేసు క్రీస్తునందు విశ్వాసం వచ్చినట్లయితే నువ్వు ఆ నిత్య జీవమును, విశ్రాంతిని, నెమ్మదిని, రక్షణను, పరలోకరాజ్యాన్ని పొందగలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాం. ప్రియమైన వాళ్ళరా, మరిన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే బరాక ప్రార్థన మందిరం స్టేట్ బ్యాంక్ ఎదురుగా మరి దయచేసుకున్నారు రండి. అనేకమైన సంగతులను మీకు బోధించేవారు ఉంటారు. ప్రియమైన వాళ్ళరా, ఈ స్థలములకు భేదం లేదు, అందరికీ అనుభవం ఉంది. మనం చూస్తాం కొన్ని స్థలాలకు కొందరికే ప్రవేశం ఉంటుంది, కొందరు ప్రవేశం ఉండదు. ఈ స్థలంలో అందరికీ ఆహ్వానం ఉంది. రండి, ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దేవుని ప్రేమను తెలుసుకోండి, మీకోసం ప్రార్థించేవారు ఉంటాం. ప్రియులారా, ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలంటే మన ఐసనగర్లోని బెరాక ప్రార్థనా మందిరం ఉన్నది. దేవునికి 9:30 గంటలకు ప్రతి ఆదివారం ఆరాధన జరుగును. ఏ భేదం లేదు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మేము ఈ స్థలాన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తుండగా మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థించేవారుగా ఉన్నారు. మీరు కళ్ళు మూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చెప్పండి, జయమని యేసు క్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికి, నిత్య జీవం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసు క్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. फोटो दिया
రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, నిత్య జీవం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభువారికి, పాపపు వ్యాధిని తీసివేసే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇటువైపు రండి. ప్రియమైన రామలింగేశ్వరపేట ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలము వ్యాన్ వెనకాలే ఉండాలండి. మీరు ముందు ముందు వెళ్ళిపోతారు. ఎందుకు సెంటర్స్ నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ఉదయకాలంలో పాటలు పాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమను ప్రకటించవాలని మీ మధ్యకు వచ్చామండి. దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు రాయబడుతూ వచ్చింది. దేవుడు లోకమును ప్రేమించాడండి. దేవుడు అంటే సర్వాధికారి, సర్వ సృష్టికి ఆధారమైనటువంటి వాడు. ఉదయ సాయంత్రాలను, సూర్యచంద్ర నక్షత్రాలను సమస్తమును కలగజేసిన వాడు దేవుడు. సముద్రం అందులో సమస్తమును కలగజేసిన వాడు సర్వాధికారి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లోకమును ప్రేమించాడు. లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులని మన కవీశ్వరులు తెలియజేస్తూ వచ్చారు. వాస్తవమే పిల్లరా, లోకమంటే మానవులు. ఎవరి మానవులంటే దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించిన మానవులు. కాబట్టి నీవు నేను దేవుని యొక్క పోలికగా ఉన్నామని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. పిల్లరా, అటువంటి మానవుని దేవుడు ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడంటే దేవుని వాక్యం రాయబడతా వస్తుంది. నరులు తమ మార్గమును చెరిపివేసుకొని దేవునికి దూరస్తులుగా ఉంటూ వచ్చారు. మానవుడు దేవునికి దూరం అయిపోతూ వచ్చాడు. కారణం ఏంటంటే ప్రియరా, దేవుని వాక్యం రాబడుతుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారన్నారు. ప్రియరా, ప్రతి వారు పాపములో ఉన్నారు. పాపం అంటే ఏంటి అని అనేకులు అనుకుంటారు. పాపము అంటే ప్రియరా, దేవుని ఎరగకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, మేలైనది ఎరిగి చేయకపోవడమే పాపం, సమస్త దూషణ పాపం, అబద్ధములు, మోసములు, అక్రమము పాపమైంది. ప్రియరా, ఈ పాపము మానవుణ్ణి పరలోకానికి చేర్చలేదు. నిజమే, మనమందరం కూడా మోక్ష ప్రాప్తి కావాలని ఆశపడుతుంటాం. ఈ మోక్షాన్ని కొరకై అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాం. ప్రియులారా, మోక్షం కావాలని మనము తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, గోదానం, భూదానం, వస్త్రదానం, అనేక కార్యాలు మనం చేసేటువంటి వారుగా ఉంటాం. అది చాలా మంచిదే. దానివల్ల మానవుడికి పుణ్యం ప్రాప్తిస్తుందేమో కానీ పాపం పోదండి. పాప పరిహారం కావాలి.
మానవుడు పాప పరిహారం అయితేనే, మానవుడు పాప నుంచి విమోచించబడితేనే మోక్ష ప్రాప్తి కలిగేటువంటిదిగా ఉంది. అయితే ఈ పాపం పోవడం కోసం మనం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ప్రియులారా, పూర్వీకులైతే కోడెల రక్తము, ఎడ్ల రక్తం చిందిస్తూ వచ్చారు. దేవుని వాక్యం రాయబడుతుంది, ఆ కోడెల రక్తము మానవుడి యొక్క పాపం నుంచి విముక్తిని చేయలేక మరలా పాపకి జ్ఞప్తి వస్తుంది. కాబట్టి దేవుడు మానవుడిని ప్రేమించాడు. ప్రియులారా, ఆ దేవుడే మానవుడుగా ఈ లోకంలో జన్మించాడు. అదే ప్రపంచమంతా జరుపుతున్న క్రిస్మస్. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జన్మలో పాపం లేదు, పరిశుద్ధుడిగా కన్యగర్భంలో జన్మించాడు. ప్రియులారా, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని రాయబడుతుంది. అటువంటి పరిశుద్ధుడు ప్రతి మానవుడు ప్రేమించి మన యొక్క పాపం నుంచి విడిపించడానికి 33.5 సంవత్సరాల సమయంలో ఆయన 30 సంవత్సరాలు ప్రియుల తల్లిదండ్రులకు లోబడి ఉండి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తూ వచ్చాడు. తండ్రి చిత్తానుసారంగా ఆయన కల్వరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం కార్చాడు. ప్రియుల సర్వలోక పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఆ కల్వరి శిలువలో మరణించి భూస్థాపన చేయబడి 3వ దినం తిరిగి లేచాడు. దేవుని వాక్యం రాయబడుతుంది, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచున రాయబడుతుంది. ప్రియారా, నీ పాపం ఎటువంటిదైనా, నీ దోషం ఎటువంటిదైనా, ఎంత ఘోర పాపినైనా ఆ రక్తము కడిగి పరిశుద్ధపరచును. కాబట్టి యేసు ప్రభువారు దేవుడు అవుతూ వచ్చాడు. ఆయన మరణించినట్టుగా లేడండి, తిరిగి లేచాడు, మరణాన్ని జయించాడు. పిల్లరా, సాతాను జయించాడు, లోకాన్ని జయించాడు, మృత్యు జయించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. యుగ యుగాలు సజీవుడైనాడు. మేము ప్రకటిస్తున్నటువంటి మేము కూడా ఒకప్పుడు ఈ పాపంలో ఈ యొక్క నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, శాంతి లేకుండా నా పాపాన్ని బట్టి జీవిస్తున్నటువంటి నాకును ఇటువంటి రక్షణ సువార్త వినపడుతూ వచ్చింది. అప్పుడు నేను గ్రహించా, నేను పాపినని ఎప్పుడైతే గ్రహించానో నా హృదయం భారం ఎక్కిందండి, బరువెక్కింది. వాస్తవమే కదా, మనకు ఒక వ్యాధి కలిగిందని ఒంట్లో బాగాపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ పరీక్షించి నీకు ఫలానా వ్యాధి ఉందంటాడు. ఫలానా వ్యాధి ఉందని చెప్పగానే మనకు భయం వస్తుంది. అయ్యో, ఈ క్యాన్సరా, ఇది నన్ను తీసుకెళ్ళిద్దేమో, నష్టపరిచిద్దేమోనని మనము భయపడతాం. అలాగే పాపం అనే క్యాన్సర్, పాపం అనే రోగం మన హృదయంలో ఉన్నప్పుడు పాప భారం మన హృదయం మోస్తూ ఉంది. ప్రియారా, అయితే ఈ పాపం ఎలా పోవద్దంటే యేసు ప్రభువారి వాక్యము నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒప్పుకుంటూ వచ్చాను. యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరచును. అలాగనే ప్రియారా, మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేయను. ప్రియారా, ఆ రీతిగా నేను కూడా నా పాపాన్ని బట్టి ప్రార్థన చేస్తూ వచ్చాను, క్షమాపణ అడుగుతూ వచ్చాను, పశ్చాత్తాపడుతూ వచ్చాను. నా పాపములు ప్రభు క్షమించినట్టుగా నమ్ముతూ వచ్చాను. దేవుని వాక్యం ఇప్పుడు రాయబడుతుంది, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన మృతుల్లో నుంచి లేపినని నువ్వు హృదయం విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుందని రాయబడుతుంది. సూక్ష్మంలో మోక్షం. ప్రియులారా, ప్రపంచమంతటిలో యేసు ప్రభువారు ఆయన ఒక్కడే పాపుల రక్షకుడు. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప వేరే మార్గమే లేదు. ప్రియులారా, గమనించాలి, ఆయన ఫలానా వాళ్ళ దేవుడు అనేటువంటి ఒక అపోహ మీకు ఉండొచ్చు. అయ్యా, సవినయంగా సమస్తాన్ని పరీక్షించి ఆలోచించమని ఉదయకాలంలో మనవి చేస్తూ ఉన్నాము. ఆయన పరిశుద్ధ దేవుడు, పాపి కొరకై ప్రాణం పెట్టినవారు మరి ఎవరూ లేరు. వేరే మార్గమే ఉంటే పర్వాలేదు, ఆ మార్గాన్ని మనం వెళ్ళొచ్చు. ఆయన ఒక్కడే మార్గం, నేనే మార్గం అంటున్నాడు. ప్రియారా, కాబట్టి
మోక్ష ప్రాప్తి ప్రభు యేసుక్రీస్తు వారే. కాబట్టి నేను ఇక్కడ నిల్చున్నటువంటి మేమందరం కూడా ఆ మార్గాన్ని వింటూ వచ్చాం. ఇది మత స్థాపన కాదండి ప్రియులారా. మార్గం పరలోకానికి మార్గం, ముక్తికి మార్గం, మోక్షానికి మార్గం ప్రభు యేసుక్రీస్తు వారే. అతిక్రమం దాచిపెట్టి వడ్డులండి ఒప్పుకొని విడిచిపెట్టి వారు కనికరించబడ్డాన్ని రాయబడుతుంది ప్రియారా. ఆ మార్గం నీకు కూడా కావాలంటే ఉదయకాల సమయంలో నువ్వెక్కడున్నా సరే నీ హృదయంలో చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నాకు మోక్ష ప్రాక్షి కావాలి, ముక్తి ప్రాక్షి కావాలని అడిగితే చాలు. దీని కొరకై మనమేమి మార్చుకోని అవసరం లేదండి. మన వస్త్రాలు మార్చుకోని అవసరం లేదు, వేరేటువంటి ఏమీ పెట్టుకునే అవసరం లేదు. హృదయాన్ని మార్చుకుంటే చాలు. మన హృదయాన్ని మార్చుకుంటే చాలు. మారు మనసు, పాప క్షమాపణ ఉంటే చాలు. సూక్ష్మంలో మోక్షం అండి. కాబట్టి కొద్ది మాటలు విన్న మీరు ప్రభువుని విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మించేవారు గొప్ప రక్షణ, పాప క్షమాపణ పొందుతారు. ఇంకా ఎక్కువగా చెప్పడానికి మాకు సమయం లేదు. కానీ ఇక్కడ హైతనగర్లో స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవజనుల కుటుంబం ఉంది. మీ సమస్యలు ఏవైనా మీ కొరకై ప్రార్థించి మిమ్మల్ని ఆదరించేవారుగా వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం. ప్రియమైన తండ్రి, ఘనమైన మా ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి బలింప చేయండి. దేవా, సువార్తలు ఇంతవరకు మీరు సాయం చేశారు. ముందు కూడా మీరు కృప చూపిస్తున్నందుకే వందనాలు చెల్లించుకుంటూ, నా తండ్రి మీరు మాలో ఉండి మీరే మహిమ పొందమని, వెనక ముందు ఆవరించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు ప్రభువారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు ప్రభువారికి, శాంతి సమాధానమిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, నెమ్మది ఆరోగ్యమునిచ్చే యేసుక్రీస్తు ప్రభువారికి, పాప భారము తొలగించే యేసుక్రీస్తు ప్రభువారికి. హల్లెలూయా. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకై రెండవ సాక్షి ప్రాణం పెట్టి తిరిగి తెచ్చి ఎదురు చేసి పిలుచుకున్నాడు. పాపులమైన మన కొరకై రెండవ సాక్షి ప్రాణం పెట్టి తిరిగి తెచ్చి ఎదురు చేసి పిలుచుకున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడగా ఉండను. ఇప్పుడైతే అందరూ అంతలను తిరిగి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులందరూ కూడా అగ్ని గంధకములతో
మరణములో పాలు పొందెదరు. ఇది రెండవ మరణమని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. నా మాట విని నన్ను తక్కువగా విశ్వాసముతోను రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. పాపులమైన మన కొరకై రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను. క్రీస్తు ప్రభువారికే, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు ప్రభువారికే, నిత్య జీవమును శాంతిని అనుగ్రహించే యేసు క్రీస్తు ప్రభువారికే. హల్లెలూయా. కాలము సంపూర్ణమైనది, దేవుచున్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. అజ్ఞాన కాలములలో దేవుడు చూసి చూడనట్లుగా ఉండేది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటను మారు మనసు పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, ఉదయకాల సమయంలో యేసు ప్రభుల వారిని గురించి మీకు తెలియపరచుటకై మీ మధ్యకు మేము వచ్చి ఉన్నాము. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నారా అని పాట పాడుతూ వచ్చాం. ప్రియులారా, ఎవరు యేసయ్య అంటే యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ప్రియులారా, యేసు ప్రభు ఎవరంటే లోకానికి, లోకములో ఉన్న మానవాళ్ళని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడు. ప్రియులారా, దేవుడు అంటే ఆయన దేవుడు అనగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉంది. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు అగ్ని వంటి నేత్రములు గలవాడని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఆ మహిమ గల దేవుడు తన యొక్క ప్రభావమునంతా కూడా విడిచిపెట్టి ఈ లోకానికి యేసు క్రీస్తు ప్రభువుగా ఈ లోకాన జన్మించాడు. ఎవరయ్యా యేసు అంటే? పాపులను రక్షించువాడు. ఎవరు పాపములంటే ప్రియులారా, లోకములో ఉన్న ప్రతి మానవుడు కూడా పాపే, ఏ భేదము లేదంట. చిన్నవారు, పెద్దవారు, నడి వయసు వారు, యవనస్తులు, వృద్ధులు, ఎవరు కూడా భేదము లేదు పాపానికి, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే రక్షణను పొందలేకపోతున్నారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియులారా, అయితే యేసు ఎవరంటే పాపులను రక్షించడానికి, నా పాపమంతా కూడా యేసు ప్రభువారు తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, ఎందుకు యేసు ప్రభువే పాపాన్ని తీసివేయాలంటే ఆయనకు పాపములు క్షమించే అధికారము కలదు. ఎట్లా వచ్చింది అధికారం అంటే ప్రియులారా, పాపానికి ప్రాయశ్చిత్తం చేసిన వాడు యేసు ప్రభు. ప్రియులారా, ఒక వస్తువు మనం కొనాలంటే దాని వెల చెల్లించాలి. ప్రియులారా, ఆ వస్తువు మరి అది ఎంత ఖరీదైనా అది మనం కావాలనుకున్నప్పుడు దానికి వెల చెల్లించి ఆ వస్తువును మన సొంతం చేసుకుంటాం. అలాగే యేసు ప్రభు వారు నిన్ను నన్ను ప్రేమించి నీ పాపము నుండి, నా పాపం నుండి విడిపించడానికి యేసు ప్రభువారు తన తానే శిలువలో బలిగా అర్పించుకుంటూ వచ్చినాడు. ప్రియులారా, మరి ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎటువంటి పాపము లేనివాడు. ఆయన జన్మలో గాని, ఆయన పుట్టుకలో, ఆయన జీవించిన కాలంలో ఎక్కడ కూడా పాపం అనేది తెలియదు. ఎందుకంటే ఆయన
పరిశుద్ధాత్మ ద్వారా కన్య మరియ గర్భాన జన్మించినాడు. ప్రియులారా, లోకములో ఉన్న ప్రతి మానవాన్ని పాపము నుండి విడిపించడానికి ప్రేమగల రక్షకుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, ఆ దేవుని ప్రేమలో మరి ఇంతని లేదు. ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణము నీ కొరకై నా కొరకై కలవరి శిలువలో పెట్టినంతగా ఆయన మనలను ప్రేమించాడు. అంతేనంటే కాదండి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడవక నీ ఎడల కృప చూపుతున్నానని సెలవిచ్చిన దేవుడు ఎవరైనా ఉన్నారా? శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వాళ్ళు ఉన్నారా అంటే లేనే లేరు. బంగారం, డబ్బు, ఆస్తిపాస్తులు ఉంటే మనుషులు ప్రేమించేవారుగా ఉన్నాడు. నీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఈ యేసు ప్రభువారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. అది కూడా శాశ్వతమైన ప్రేమతో, అది కూడా నిత్య రాజ్యము చేరేంత వరకు, నిత్య రాజ్యములో, పరలోక రాజ్యములో తనతో కూడా మరి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతా ఉన్నాడు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నాడు, పాపము వల్ల వచ్చు జీతము మరణమై ఉన్నది. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవమై ఉన్నదని పరిశుద్ధమైన గ్రంథము సెలవిస్తా ఉన్నది. ప్రియులారా, మీరు ఎటువంటి చిన్న పాపం, పెద్ద పాపం, ఘోరమైన పాపం, ఎంత పాపమైనా సరే పరిశుద్ధ గ్రంథంలో పాపం చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. అయ్యా, ఏమి పాపం చేస్తుంటే పట్టుకున్నాము, మా ధర్మశాస్త్ర ప్రకారం అయితే రాళ్లతో కొట్టి చంపాలి, మరి నువ్వు ప్రేమ ప్రేమ కనికరం అంటున్నావు కదా, మరి నువ్వైతే ఏం చెబుతావని ఆ స్త్రీని యేసు ప్రభు దగ్గరికి పట్టుకొచ్చారు ఆ ఊరి పెద్దలు. అయితే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? ఆ ఊరి పెద్దల్లో ఎవరెవరు ఉన్నారంటే చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు, పసిపిల్లలు, యవనస్తులు, వృద్ధులు, మధ్య వయసు గలవారు అందరూ కూడా ఆ స్త్రీని పట్టుకొని యేసు ప్రభు దగ్గరే తీసుకొచ్చారు. ఈమె పాపం చేస్తుండగా పట్టుబడింది. మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి, నువ్వేం చెబుతావు? అయితే యేసు ప్రభు ప్రేమ గల దేవుడు ఏమన్నాడంటే, మీలో పాపము లేని వాడెవడో మొదట ఆమె మీద రాయి వేయమన్నప్పుడు పెద్దవారు మొదలుకొని పిల్లవారు వరకు అందరూ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయారు ఆ రాళ్ళు. అయితే యేసు ప్రభు ఆమెను శిక్షించడానికి అధికారం ఉన్నది. ఈనాడు పాపంలో జీవిస్తున్న నిన్ను నన్ను శిక్షించడానికి యేసు ప్రభుకి అధికారం ఉన్నది. అయితే ఆయన శిక్షించేవాడు కాదు, ఆయన ప్రేమించేవాడు, రక్షించేవాడు, తన యొద్ద చేర్చుకునేవాడు, తన నెమ్మది, సమాధానము, ఆనందము, రక్షణ నీకు అనుగ్రహించాలని యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ప్రియులారా, ఆ స్త్రీని క్షమించిన దేవుడు, నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమించి తన పరలోకానికి, తన ప్రేమకు పాత్రలుగా చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందెదరు. మీరు ఇంకా అధికంగా తెలుసుకోవాలంటే బెరాకా ప్రార్థనా మందిరము ఐతానగర్ లో ఉన్నది. స్టేట్ బ్యాంక్ ఎదురుగా అక్కడ దేవునికి ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం 9:30 గంటలకి. ఏ భేదము లేదు, అందరికీ ఆహ్వానం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం. మేము ఈ స్థలాన్ని విడిచి ముందుకెళ్తుండగా మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరున్న చోటనే కళ్ళు మూసుకొని దేవుని మాటలు ఆలకించి ఆత్మరక్షణ పొందవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, కృపగలిగిన నా తండ్రి, ఈ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పుడు వరకు ప్రభువా సువార్త ప్రకటించబడింది. ఈ సువార్త ప్రభువా ఎంతమంది ఉన్నారో ప్రభువా, వారి హృదయాన్ని ప్రభువా పరిశుద్ధి, వారి హృదయాల్లోనైనా కార్యం మీరు జరిగించండి. ఎవరు ఏ స్థితిలో ఉన్నదో, ఎవరినైనా ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి స్థితిలో ఉండి ప్రభువా ఈ వాక్యం వింటూ ఉన్నారో, వారి యొక్క హృదయాల్లో బలమైన కార్యం మీరు జరిగించమని అడుగుతున్నాం తండ్రి. ఈ ప్రాంత ప్రజలను దర్శించండి.
ఈ ప్రాంత ప్రజల మీద నాయన నీ ఆత్మను ఉంచండి, నీ వెలుగును ఉంచండి, నీ కాపుదల మీరే ప్రభువా ప్రతి మాటను ప్రభువా నాయన వారి హృదయంలో నీరు కట్టు పండించడానికి నీ సహాయం ఇచ్చామని నిశ్చితానుసారంగా ప్రతి ఒక్కరిని నాయన నీ సన్నిధి నడిపించమని, నీ సన్నిధి కాంతి ప్రతి బిడ్డ మీద ఉంచమని, నీ కృపా కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పట్టినటువంటి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.